ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క ఐందవ ధర్మ రక్షకులు, సనాతన ధర్మ రక్షకులు, ప్రపంచంలో ఎక్కడున్నను ప్రతి ఒక్క మానవాళికి నా యొక్క నమస్కారములు. ఈ యొక్క కథ కాదు, నిజం. ప్రతి ఒక్క మనిషినూ దీన్ని తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్క మనిషి జాతి మత భేదాలు కలిగి మానవుడు అనేవాడు ఈ కథని తెలుసుకోవాల్సింది. కొంచెం పెద్దదైనా పర్వాలేదు, కొంచెం దూరం ఉన్నా పర్వాలేదు, కొంచెం మనసు పెట్టి వినండి. మీకి ఆ యొక్క జీవితంలో ముందరికి అనుభవం కావచ్చు, మీకే ఆ యొక్క ఫలము కావచ్చు. ఒక పల్లెటూరు సామాన్య రైతు ఇప్పుడు ఈ యొక్క జనానికి, ఈ యొక్క జనరేషన్కి 50-60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు అనుకోండి, 50-70 సంవత్సరాలకి భార్యాభర్తలకి ఇద్దరికి అన్వయించే కథ ఇది. ముందరకు నాకు తెలియదు. ఆ పల్లెటూరులో ఇంకా చిన్నగా వాళ్ళు వ్యవసాయం కొద్దిగా చదువుకున్నాడు. 6వ క్లాస్ 8వ క్లాస్ చదువుకున్నాడు. ఆ చదివిన దాని విద్యలో ఆయన భార్య, ఆయన కొడుకు వాళ్ళు తల్లిదండ్రులను చూసుకొని ఆనందంగా జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కొడుకుని అప్పట్లో ఆ పల్లెటూరులో చదవాలంటే మంచి ఒక విద్యాభ్యాసం చేసాక అక్కడ కావాల్సిన బడి లేదనేసి ఆ బడికి 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం నుండి పట్టణంలో ఆయన కొడుకుని నిరంతరము ఆయన తొడకంపై ఇచ్చి ఆ బడిలో చదివించి ఆయన కష్టంని ప్రణంగా పెట్టి ఆ కుమారుని చదివిస్తారు. ఆ కుమారుని చదివి బాగా చదువుతాడు కుమారుడు. ఆ కుమారుడు చదివినాక వాని విద్యాభ్యాసానికి పట్టణానికి పంపిస్తారు. వీని ఎంత కష్టపడుతున్నారో పల్లెటూరులో అనేది మీకు అర్థమవుతుంది. అంత కష్టపడి చదివించిన ఆ కుమారుడు బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం దొరికే ప్రయత్నం చేస్తారు. ఆ ఉద్యోగం కూడాను ఆ యొక్క తండ్రి గారికి అక్కడ పరిచయం అంటే ఆ పల్లెటూరుని ఇంకా పట్టణానికి వెళ్ళింది ఎవరో పరిచయం ఉంటే వాళ్ళ ముఖాంతరంగా ఆయనకి మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. ఆ ఉద్యోగం దొరికినప్పుడు చాలా ఆనందపడతాడు. అమ్మయ్య, నా కొడుకు ఒక మంచి ఉద్యోగం దొరికింది, ఇంకా నేను ఇన్ని సంవత్సరాలు నేను నా భార్య పడిన కష్టము చాలు, నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, నా కొడుకుకి ఇంకా జీవితంలో నాకేం కావాలని ఆనందపడతాడు. సరే, వాళ్ళకి తెగమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సంబంధంలో ఒక పెళ్లి అంటే వాళ్ళకి సంబంధంలో అమ్మాయి ఉంటే ఈ అమ్మాయిని పెళ్లి చేస్తాం అనుకుంటే ఆ అబ్బాయి లేదు నాన్న, నేను పట్టణంలో ఒక అమ్మాయిని ప్రేమించినాను, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. సరే, కొడుకు మాట ఎందుకు కాదనవాలి అనేసి అలాగే నువ్వు పెళ్లి చేసుకొని అయినా అంటే పెళ్లి ఎంత అవుతుంది. వాళ్ళకి ఆ రంభ పట్టణంలో ఉన్నారు, వీళ్ళు పల్లెటూరులో ఉన్నారు. కానీ కాలక్రమేణా ఆ పట్టణంలో ఉండే అబ్బాయి అమ్మ నన్ను చూసేకి రానేది. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాం కానీ చూసేకి రాలేదు. వీణ పట్టణానికి వెళుతాడు, నా అబ్బాయిని చూసుకొని వస్తాము అనేసి. ఆ అబ్బాయి చూసేకి వీణ అడుగుతాడు, సరే రమ్మంటాడు. అబ్బాయిను పోతాడు. పోతానే వాళ్ళు అంటే కోడలి పిల్ల మళ్ళీ కొడుకు ఇంకా ఇంట్లో తోడుకొని పోలే. నాన్న మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇలా? ఏందప్ప ఇప్పుడుదా వచ్చినాను, ఇప్పుడే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అడుగుతున్నావే, ఏమిది అంటాడు. కాదు, ఇప్పుడు ట్రైన్లు దొరుకుతూ 1 నెల రోజుల ముందు నేను బుక్ చేయాలి, మీకు బుక్ చేస్తేనే ట్రైన్ మీకు మళ్ళీ ఊరికి పైకి దొరుకుతుంది అంటాడు. సరే ఆయనప్ప కొన్ని రోజులు చెప్తాను, కొన్ని రోజులు అయింది ఇంకా అంటాడు. సరే నాన్న అంటాడు. సరే అలాగైన ఇంకా వీణ ఉంటాడు, వీణ ఇంట్లో ఉంటాడు, వీణ పొనుకుపోతాడు, వస్తారు. అమ్మాయి కూడా పొనుకుపోతుంది, వస్తుంది. వీళ్ళు ఇంట్లో ఉండే పనులన్నీ తల్లిదండ్రులు చేస్తారు, ప్రతి ఒక్క పని వీళ్ళు చేస్తారు. సరే ఆయా కొన్ని రోజులైనాక వీళ్ళు మళ్ళీ పట్టణానికి పల్లెటూరికి వెళ్ళిపోతారు. ఇది జరిగింది కథ. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయినాక కొన్ని కారణాంతరాలు ఇంకా మళ్ళీ వీళ్ళు ఆ వృద్ధ దంపతులు పట్టణానికి వస్తారు. పట్టణానికి వస్తే కొడుకు చెప్తున్నారు, ఈ తర నేను వస్తున్నానప్ప, మీ ఇంటికి వస్తున్నాను అంటే వీడు ఏం సమాధానం, కుమారుడు ఏం సమాధానం వీలే.
సరే వీని వచ్చి అక్కడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అనుకోండి కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నా కొడుకు రాలే, ఎవరు రాలే. వీడు కూర్చొని అట్లే ఉన్నాడు. మళ్ళీ కొడుకు ఇంటికి పోయినాడు. పెళ్ళాము చెప్తున్నాడు, నాన్న వచ్చేసినాడు ట్రైన్లో రైల్వే స్టేషన్ దగ్గర చూస్తున్నాను నేను, కానీ నేను తోడుకోరాలే నాయన్ని, నేను వచ్చేస్తాను ఇంటికి అంటాడు. పెళ్ళామంటుంది మంచి పని చేస్తున్నారు, వాళ్ళు వచ్చింది పెట్టుకుంటే మనకి ఉండే చిన్ని ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళని ఎట్లు పెట్టుకునేకెత్తుంది, అయ్యే లేదు, మీరు తోడుకోవడం చాలా మంచిది అంటాడు. అప్పుడు కొడుకు అంటాడు, మనం ఇల్లు మార్చినాం కదా, ఇల్లు వాళ్ళకి తెలియదు, అడ్రస్ దొరకదు మనకి, ఈ మహాపట్నంలో ఈ మహానగరంలో ఎట్లు దొరుకుతుంది ఒక అడ్రస్ అని కొడుకు అంటాడు. పెళ్ళామంటుంది భార్య, లేదు మీ ఆఫీస్ వాళ్ళకి తెలుసు కదా, ఆఫీస్కి పోయి అడ్రస్ తీసుకొని వచ్చేస్తారేమో అని పెళ్ళామంటుంది. ఇదో తర్జనాభర్జన ఇంకా కొన్ని విషయాలన్నీ మాట్లాడుతుంటారు. అదే సమయానికి బెల్ మోగుతుంది, డోర్ బెల్ అంటే వాకలు చెప్పడైంది. వాకలు చెప్పడైతే అయ్యో వచ్చేస్తున్నారేమో అని వీళ్ళు అంటారు. రాదు, వాళ్ళకి ఎందుకు వస్తుంది, ఇది కొత్త ఇంటి కదా, వీళ్ళు ఎందుకు వస్తారని వీళ్ళు అంటాడు. పై వాకలు తెలుస్తేనే తెలియదంటుంటారు. తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళు దిగ్భ్రాంతిపోతారు. ఈ ఎలా తెలిసిపోయి వీళ్ళకి ఈ అడ్రస్ ఎలా తెలిసి మనం ముందే కొత్త ఇంటికి వచ్చామే, పాతిలకు కదా, ఇది ఎలా తెలిసిపోయి వీళ్ళకి దిగ్భ్రాంతి చెందారు. సరే వాళ్ళు లోపలికి ఇంకా అడుగు పెడితేనే, మీకు మానం ఉందా, మర్యాద ఉందా, మీరు ఎందుకు వచ్చారు, నేను ఆపోజిట్ చెప్పాను కదా, మళ్ళీ రాకూడదని చెప్పాను కదా అంటాను కదా. ఏమో లేపా వచ్చేస్తున్నాను, ఏమో చూసాను, నువ్వు నన్ను రైల్వే స్టేషన్లో చూడలేదా అని అడుగుతారు తండ్రి అయినవాడు. నేను రాని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, నేను చూడలేదు అంటాడు. అప్పుడు తండ్రి, అవునప్ప నీ మాట కూడా అబ్బాయి పోయా, నేను నువ్వే అనుకున్నాను లే అన్నాడు. వాళ్ళ అమ్మంటుంది, అయ్యో ఎంతసేపు ఉన్నామప్ప, మీ నాన్నగారు ఎవరినో అడిగి నీ ఆఫీస్కి పోయి ఆఫీస్కి నీ అడ్రస్ ఇచ్చి నీ ఇంటికి వస్తామప్పా అని చెప్పి అమ్మాయింది. సరే ఏమి ఇంకా కోడలు కుమారుడు దాని భాష వేరే ఉంటుంది అనుకోండి, గంతులు వేస్తున్నాను. అంతా విని 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 తెలియతేండి వచ్చినారు కదా అనేసి ఒక గ్లాస్ నీళ్ళు కానీ ఇంత బూ కానీ వాళ్ళు పెట్టలే. అప్పుడు తండ్రి చూసి, నాయనా నేను నీ ఇంట్లో ఉండేదానికి రాలేదురా, నేను ఈ పట్టణంలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఇల్లు ఎత్తుకున్నాను, ఆ అపార్ట్మెంట్ గ్రూప్ వెర్షన్ పెట్టుకున్నాను, ఆ గ్రూప్ వెర్షన్ నేను పిలిచేకొచ్చినాను నాయన, నువ్వు నా మీద ఏం బేజారిపోదు, నాకు మామూలు మర్యాద అన్నీ నాలో ఉంది, నా పిల్లాన్ని సాకున్న శక్తి నాకు భగవంతు ఇచ్చినాడు, నేను నీ దగ్గరికి రాలేదు నాయన, నేను గ్రూప్ వెర్షన్ నేను పిలిచేకొచ్చినాను అని పత్రిక ఇస్తారు. ఆ పత్రిక చూస్తేనే వాళ్ళు కోడలు కొడుకు వాళ్ళు చూసే కాదు, వాళ్ళు ముఖంలో ఒక ఆనందమా లేకపోతే బాధన, ఇది ఏంది వాళ్ళకి అర్థమే కాదు. వాళ్ళు అంటారు, ఎప్పుడు తీసుకున్నావు, ఏం తీసుకోను, నేను ఎప్పుడో తీసుకున్నాను లేనైనా, నువ్వు గ్రూప్ వెర్షన్కి ఈ డేటకి రా అంటే, నీ దగ్గర డబ్బులే నువ్వెట్లు తీస్తావు అని కొడుకు, అది ఏదో నువ్వు గ్రూప్ వెర్షన్కి రాపని ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. అంటే తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు తర్జనాభర్జన లెక్కేస్తారు, డబ్బులే నీకు వచ్చాయి, వీళ్ళు ఎక్కడ తీసుకుని మనమే ఇంత చిన్నింతగా జీవనం చేస్తున్నాం, ఈ ఇల్లు తీసుకుని మనం ఇంత కష్టపడుతుంది. వీళ్ళు ఒక ఫ్లాట్లో, ఆ ఫ్లాట్ ఒక ₹1,00,00,000 పైన ఉంటుంది, ₹1,00,00,000 యాడ్నికతో వచ్చారు వీళ్ళు. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు పీకులాడతారు, మా నాయన నువ్వు ఇట్లాంటి, మా ఇద్దరు ఇట్లాంటి వాళ్ళు పీకులాడుతున్నారు. సరే ఆ సమయం అయిపోయా, ఈ గ్రూప్ వెర్షన్కి వచ్చింది, ఊరికే చెప్పేసిపోయాడు, ఏదో పత్రిక చెప్పినా వీణ లేలే తీసింటారను ఆమె. లాస్ట్కి ఇద్దరు ఆ డేటు ఆ గ్రూప్ వెర్షన్ టైంకి పోతేనే ఆ యొక్క అపార్ట్మెంట్కి పోతారు. అపార్ట్మెంట్లో వీళ్ళు చెప్పిన నంబర్కి పోతే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇల్లంతా పూలారాలంతా వేస్తారు. అప్పుడుదా బ్రాహ్మణుడు పూజ అంతా ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమైనా ఎవరిని పిలలేదు, పూజ అంతా అయిపోయింది కదా, నువ్వు నన్ను అప్పుడే పిలిచినావు కదానా అంటాడు. అయ్యో నాకు ఎవడప్ప పరిచయం ఉన్నారు ఇడా, ఈ పట్టణంలో నాకెవరు, మా ఊర్లో చెప్పు, మా ఊర్లో నాకు అందరూ పరిచయము, పక్కన ఉండే పల్లెటూరు పరిచయము, నేను అందరినీ పిలిస్తే ఇక్కడ నాకు ఎవరు పరిచయం, నువ్వు ఒక్కడే పరిచయము, నిన్ను పిలిచేకొస్తే ఆ రోజు నన్ను అవమానం చేసేస్తావు కదా, నన్ను ఇంత చేసేస్తావు కదా అని ఆయన తండ్రి చెప్తాడు. సరే ఆయా పత్రిక ఇస్తారు, ఆయన వస్తాడు, ఆయనకి కావాల్సిన భోజనం అన్ని పెడతాడు, కోడలు అంతా తింటారు. ఈయన చాలా ఆశ్చర్యపోతాడు, కొడుక్కి ఆయన మనసు ఉండుతాడు, నాన్న ఊళ్ళో ఉండి ఇల్లు అమ్మేస్తున్నావా అని అడుగుతాడు. నేనెందుకు అయితే అమ్ము, నాది స్వయార్జితం, అది నా కష్టపడి తీసిన ఇల్లు, అది నా యొక్క ప్రాణం ఆ ఇంట్లో ఉంది, నేనెందుకు అమ్ముతా నా ఇల్లు, నేను ఇల్లు అమ్మునయ్యా, ఇల్లు అమ్ముకొని నీకు డబ్బులు ఆడొచ్చే, నువ్వు ఇక్కడ ఒక్కో డబ్బులు వచ్చి ఇల్లు ఎక్కడ నువ్వు తీస్తేవి అని ఆయన కొడుకు గలాటేస్తారు. కోడలైతే ఇంకా పెద్దగా గంతులేస్తా ఉంది. అప్పుడు అత్తగారు అంటే,
వాయిని కష్టపడే దుడ్లో వాయిని ఇల్లు పెట్టుకోడు, వాయిని ఎప్పుడు ఊరిపై ఇష్టము, నువ్వు పట్టణంలో బతికే కాయల పట్టణంలో ఉండే కాయలంటావు కదా, మేము కూడా పట్టణంలో బతికిందాము, మేము పట్టణంలో ఇల్లు చేసిందాము అని నీకు చెప్పేదానికి ఈ నగరానికి వచ్చినానరా అని కోడలికి అత్తగారు చెప్తుంది. సరే అట్లా ఇట్లా ఎక్కడిగా మీకు డబ్బులు వచ్చే ₹1,00,00,000 అనేది యొక్క సందేహాన్ని నాకు నివారణ చేయండి అన్నది. అప్పుడు అంటాడు, నాది పొలముండే కదరా, ఆ ఉండే పొలాన్ని నేను ఒక వీనికి అమ్మేసి, ఒక కంపెనీ వాళ్ళు వచ్చిన కంపెనీ వాళ్ళకి అమ్మేసి, ఆ కంపెనీ వాళ్ళకి అమ్మిన దానికి నాకు డబ్బులు వచ్చే, ఆ డబ్బులు నేను తీసుకుని అంటాడు. అప్పుడు కొడుకు అంటాడు, పైన కింద వచ్చినప్పుడు నువ్వు ఇట్లు చెప్పలే కదా, ఒక కింద నువ్వు వెనుక్కోనైనా, నువ్వు వెనక ఆలోచించేసుకో, నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి జరిగింది నువ్వు మనసులో చలని తీసుకో అని అంటాడు. అప్పుడు తిరిగా వాళ్ళు ఆలోచించేస్తారు. వీళ్ళు అప్పుడు వచ్చినప్పుడు, అప్పుడు ముందు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు వీళ్ళకి ట్రైన్ 1 నెల రోజులు పోయిందో, 1 వారం రోజులు అయిన ఇంకా తల్లిదండ్రులని హీనంగా చూసుకుంటారు. ఎంత హీనంగా చూసుకుంటారంటే వాళ్ళకి కరెక్ట్ గా భోజనం కూడా పెట్టరు, ఇంటి పోని వంట పోని అన్ని చేస్తే ఆయమ్మను మర్యాద కూడా ఇవ్వడు అమ్మగారికి, సొంతం తల్లికి. ఒకరోజు ఆ అమ్మ చాలా సుస్తైపోయి ఉంటుంది, చమ్నీళ్ళు కారుతా ఉంది. కోడలి పిల్లలు చెప్తా ఉన్నాడు, అమ్మ నా చేతులు అయితే లేదు, నాకు చమ్నీళ్ళు అయితే కారిపోతుంది, చాలా సుస్తైపోతున్నాను, నా వల్ల నువ్వు దొంగ వేషం ఇస్తున్నావు, నువ్వు పని చేసేదానికి మోసం చేస్తున్నావు అంటే, కానీ ఆ అమ్మ అట్లా కూలపడిపోతుంది. అప్పుడు ఏమండి అని వాళ్ళ యజమానులు పిలిస్తే, యజమానుడు వాడు రాడు, రూమ్లోనే ఉంటాడు. తండ్రి అంటే భర్త పారొచ్చి ఏమైంది ఇట్లా పొడిపోయింది అంటేనే వాళ్ళు కొడుకుని అడతారు, ఇట్లా మీ అమ్మ పొడిపోయింది హాస్పిటల్కి చేరిపోయి అంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఈ అమ్మని చేర్పిస్తే డబ్బులు 1000 కొద్ది ఖర్చు అవుతున్నాయి, నా దగ్గర డబ్బులు ఏముంది, అట్లయితే వెళ్తే వెళ్ళిపోలే, నేను డబ్బులు నా దగ్గర లేదు అంటాడు. తెలియదు ఇట్లా అనకూడదు అంటే, పీడ విడిగలైపోయింది, మిమ్మల్ని ఇద్దరిని చూసి చూసి నాకు విరక్తి అయిపోయింది, ఈ రోజు ఈ అమ్మ పోయంటే ఇద్దరు ఒకరు పోయారంటే నాకు ఒకరు బాధ తగ్గితే నీ ఒకరి బాధ నువ్వు ఎప్పుడు పోతావు అంటాడు. కొడుకైనాడు ఈ భాష అంటాడు. ఈ మాట అంటేనే తండ్రికి ఎక్కడలేని దుఃఖం పొందు వచ్చేస్తుంది. సరే కానేసి ఆ అప్ప చేతిలో ఎట్లో కష్టపడి పక్కల వాళ్ళని పిలిచి ఆ అప్ప ఎత్తుకొని హాస్పిటల్కి పోతాడు. హాస్పిటల్ పోయి 1 వారం రోజులు ఆ అమ్మకి పర్యాలు సేవ్ చేస్తాడు. సేవ్ చేసింది మళ్ళీ ఆ అమ్మని తోడుకొని ఆయన తన ఊరికి ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా మధ్యలో కథ ఉంది, కానీ నేను చెప్తా లేదా కొన్ని విషయాలు, ఇది నిజంగా జరిగిన కథ. అందువల్ల దీన్ని తెలిసినోడు ఏమైనా వాళ్ళు బేజారకపోతే నేను చెప్తలేదు. మళ్ళీ కొన్ని ఆయన వ్యవస్థలు ఏం రావు, ఈ పట్టణంలో నేను ఇచ్చేస్తున్నాను చూడు, ఒక పని ఏమేంటాడు, నువ్వు నాకు ఎంత చేస్తావు, నువ్వు నా కొడుకు, ఆ అమ్మాయి నా కోడలు, కానీ నీకు ఒక ఇది ఇస్తాను, నీకు ఒక యాక్షన్ ఇస్తాను. ఏమంటే నువ్వు నన్ను 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం 6 నెలలు నేను బాగా చూసుకున్నావు అంటే ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తా, నువ్వు పట్టణంలో వండుకో, నాకు ఈ ఇల్లు వద్దు, నేను పల్లెటూరులో ఉంటాను అంట. ఆ కోడలకి కొడుక్కి ఎక్కడలేని ఆనందము, పరమానందం. నిజమా అంటాడు, నిజంగానే ఇచ్చేస్తాను, చుట్టూ పత్రాలు నీ చేతికి ఇచ్చేస్తాను, ఈ పత్రం నీదే, నువ్వు ఎవరైనా చేసుకో, ఇది నీకు రిజిస్ట్రేషన్ చేయించేస్తాను, 6 నెలలు నన్ను బాగా చూసుకోవాలి అంటాడు. కోడలికి యొక్క కొడుక్కి ఎక్కడలేని ఆనందం పెట్టే కాదు, తెలియని వాని ఉద్యోగానికి రాజీనామా చేస్తారు, ఈ అమ్మ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తుంది. ఎందుకంటే ₹1,00,00,000 ఇల్లు కదా, తల్లిదండ్రులను చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. తండ్రితో 8 సంవత్సరాలు లేని ఒక బాంధవ్యము, తండ్రితో ఒక బాంధవ్యం కొడుకు, అత్తగారితో లేని బాంధవ్యము కోడలు, వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారంటే, అత్త కోడలు, తండ్రి కొడుకు, ఆ కుటుంబం అంత బాగున్నారు. చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా బాగా తల్లిదండ్రులు సేవ చేస్తున్నాడు. నిరంతరం తల్లిదండ్రుల సేవ అనేది మనకు అప్పుడు అర్థమైతా ఉంది. ఆ 9 నెలలు 6 నెలలు ఆయన చేసేది సేవ అంతా ఇంకా వీనికి ఎప్పుడు నాకు 6 నెలలు అయిపోతుందో, ఎప్పుడు ఈ ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేస్తారు మా నాన్నగారు అనే ఆనందంగా 6 నెలలు వెళ్ళిపోయింది. 6 నెలలు ఇంకా ఆయన మళ్ళీ అడుగు, నాన్న 6 నెలలు అయిపోయింది, ఇల్లు నాకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తావు అన్నాడు. నాయన ఏమీ లేదు, ఇంటికి కొంచెం పెయింటింగ్ కొట్టాలి, కొంచెము క్లీనింగ్ చేయాలి, అదంతా క్లీన్ చేస్తే అంత పరిశుద్ధం చేస్తాక నువ్వు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోపా అంట. నాన్న మందగానే తీసుకోండి, ఇల్లు ఇంత బాగుండే ఇల్లు, ఇంత బాగుండే, నేను తిరిగా దీన్ని పెయింట్ కొట్టేదేమి, దీన్ని తిరిగా పరిశుభ్రం చేసేదేమి నాన్న అంటే, నువ్వు ఆత్రంలో పేపరు అంటే నేను ఇచ్చిన పత్రాలు చూడలేనైనా ఆ పత్రాలు చూడి అంటారు. ఆ పత్రాలు చూస్తే ఆయన ఊర్లో ఉండే ఇల్లు వీనికి రాసిచ్చింది. తండ్రి కొడుకుకి
తన సొంత ఇల్లు కుమారునికి రాసిచ్చినాడు. అప్పుడు కుమారుని చెప్తాడు, నువ్వు ఆత్మలో చదువులేనైనా ఈ ఇల్లు చూడు నీకు రాసిచ్చిందాను అని. అప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే, ఈ ఇల్లు నాది కాదు, నేను 6 నెలలు మాత్రం బాడీకి ఎత్తుకోవడాను, 6 నెలలు మాత్రం మన దగ్గర మన పని అయిపోయా, మన ఊరికి వెళ్తాం పోదా అంటాడు. నేను రాను. రావద్దు, నేనేం రమ్మంటాను, నేను నీ ఇంటికి నీకు రిజిస్ట్రేషన్ చేయించినాను, ఆ ఇంటికి నువ్వు వస్తే రావచ్చు, ఉంటే ఉండొచ్చు, నీ ఇష్టం అంటాడు. ఇక్కడ ఆ అమ్మాయికి ఉద్యోగంలే, ఆయనకి ఉద్యోగంలే, మళ్ళీ ఉద్యోగం చేసి తెచ్చే డబ్బులంతా అమ్మింది దాంతో వాళ్ళ దగ్గర డబ్బులంతా తినేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? తెలియటంతో ఆరాంగా సంతోషంగా ఊరుకు, ఆ ఊరుకు పోయింది ఉండే శుభ్రం చేసుకుంటారు. ఆ శుభ్రం చేసుకొని ఇంకా వాళ్ళది పొలం ఉంటుంది, 4 ఎకరాలు 2 ఎకరాలు ఎంతో పొలం ఉంటుంది. ఆ పొలంలో వండుకొని 2 ఆవులు కట్టుకొని సంతోషంగా తెలియదు సేవ్ చేసుకొని, మనకు అర్థమైంది అంటే 6 నెలలు ఆ తెండతో ఉన్నది బాంధవ్యం, తెలి ఆ అమ్మ అత్తగారితో ఉన్న బాంధవ్యం వాళ్ళకిద్దరికి అర్థమయ్యి వాళ్ళ జీవనాన్ని, ఇది నిజంగా జరిగినది, జీవనాన్ని సంతోషంగా ఆ పల్లెటూరులో అనుకొని, ఎన్ని బిల్డింగ్లు ఎన్ని మన దగ్గర సొమ్ము మైన వెహికల్స్ కదా ఇంపార్టెంట్, వాహనాలు కదా ఇంపార్టెంట్ అంటే జీవనంలో ఒక అర్థం చేసుకొని తెలియదు సేవ్ చేసుకొని ఈ రోజుకి సంతోషంగా వాళ్ళ యొక్క జీవనం చేస్తున్నారు. ఆ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉంది, ఆ కుటుంబం బాగుంది. ఆ కుటుంబం యొక్క కథ ప్రతి ఒక్కరికి ఇది అందరికీ తెలియాలనేసి నేను నా యొక్క దీంతో మీకు చెప్తున్నాను. మీకు నచ్చిందంటే సంతోషంగా అందరూ కుటుంబాలు బాగున్నాయి, సకల కుటుంబాలు బాగున్నాయి. సర్వం శ్రీరామకృష్ణ.